ఇది చాలా చిన్న ఇష్యూ. ఇది లోకల్ కోర్టులకు ఉన్న జ్యూరిస్డిక్షన్లు తొలగించకుండా ఇది చేయండి. ఏం నష్టం ఉంది? ఒకవేళ దానివల్ల ఏమన్నా నష్టం ఉందని చెప్పి మీరు భావించినట్టయితే అది బోల్డ్ మంది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు. మనకి బార్ కౌన్సిల్ అని చెప్పి ఒక పెద్ద ఎలక్షన్ జరుగుతుంది. ఆ బార్ కౌన్సిల్లో మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ అడ్వకేట్స్. వాళ్ళని పిలిచి ఒకసారి కూర్చోబెట్టండి. దానికి ఎవరో ఒక చీఫ్ సెక్రటరీ గారు ఒక సీనియర్ ఆఫీసర్ని అపాయింట్ చేసి నిన్న మొన్న ఎక్కడో స్క్రోలింగ్ చూశాను, దీని మీద గవర్నమెంట్ విచారణ చేస్తుంది, ఏం చేయాలని ఆలోచిస్తుందని. ఇన్నాళ్ళు ప్లేడర్లు స్ట్రైక్ చేస్తే నష్టపోయేది పార్టీలు. అసలే కోర్టులో డిలే 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 అని గోలెడుతుంటే వీళ్ళు స్ట్రైక్ మొదలెట్టిన తర్వాత వెంటనే దాన్ని అడ్రస్ చేయండి. నలుగురితో మాట్లాడి చేస్తే తప్పులేదు, అన్లెస్ యూ హ్యావ్ సమ్ అల్టీరియర్ మోటివ్స్. మీ పేపర్లో ఎంత హెడ్లైన్స్లో రాస్తున్నారు మీ వ్యతిరేక పేపర్లో. ఎందుకు మంచి చట్టం ఇది? నాకైతే చట్టం మంచిది అనిపిస్తోంది. ఎందుకు జ్యూరిస్డిక్షన్ తీసేయాలి? జ్యూరిస్డిక్షన్ ఉంచండి, ట్రయల్ కోర్టు జ్యూరిస్డిక్షన్లోనే న్యాయం జరుగుతుంది. అట్లీస్ట్ ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర ఇంత ఇస్తే పని అయిపోతుందిరా అని అందరూ అనుకుంటాం. కోర్టులో అనుకోం కదా. కోర్టు అంతా సీక్రెట్. వాళ్ళు లంచాలు తీసుకున్నా తీసుకోపోయినా కోర్టులో ఇంత ఓపెన్గా కౌంటర్ ఓపెన్ చేసి కూర్చోరు. కోర్టులో న్యాయం జరుగుతుందని సాధారణ మానవుడికి ఇంకా నమ్మకం ఉంది. మళ్ళాటి వాళ్ళకి కొంచెం నమ్మకం సన్నగిలుతున్నా మామూలు మనిషికి కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా అని నమ్మకం ఉంది. కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేయడం ఏంటి? ఇప్పుడు ఇదే చూడండి, భీమోల్దే ఇగో ఇదంతా వాళ్ళు తీసుకొచ్చినటువంటి కరస్పాండెన్స్, ఇందులో కోర్టు ఆర్డర్స్, వీళ్ళు వేసినటువంటి తర్వాత మ్యూటేషన్కి ఇచ్చేసట. నేను నిన్న చూశాను, దేశాయ్ గారు పంపించాడు. మ్యూటేషన్ టైటిల్ ఖరారు చేయదు. నాకు నిజంగా తెలియదు ఆ సంగతి. మ్యూటేషన్ చేసినంతలో టైటిల్ని ఏమీ ఖరారు చేయదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒక 7 జడ్జిమెంట్లు పంపించాడు దేశాయ్ గారు. పంపించి మ్యూటేషన్ చేయటమే అసలు కరెక్ట్ పద్ధతి కాదని వీళ్ళు అంటున్నారు. ఇందులో నా ఎలిగేషన్ ఏం లేదు. ఇద్దరిని కూర్చోబెట్టి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇది ల్యాండ్ సీలింగ్లో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు. ఎవరిదో భూమి అంటే ఎవడు కొనుక్కున్నాడు, అది ఫోర్జరీ ఇదా అని కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాల భూమి వాళ్ళ అధీనంలో ఉంది. అప్పటి నుంచి కౌలుదారులు అప్పటి నుంచి గొడవ చేస్తున్నారు. కోర్టు జడ్జిమెంట్ చెప్పాను కదా. ఎవరినైనా ఒక ఆఫీసర్ని, ఒక యంగ్ ఆఫీసరు, ట్రూత్లోకి వెళ్ళగలిగిన వాడు, నిజంగా విచారణ చేయగలిగినటువంటి ఆ ఓపిక శక్తి ఉన్నవాడిని ఎవరినైనా వేస్తే ఇది చాలా సులువుగా సెటిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఆ రోజుల్లో అయితే అక్కడ ఎకరం 500 1000 ఉండేది. ఇప్పుడు కోర్టుల్లోకి వచ్చేసింది. వాళ్ళు చెప్పే లెక్క చాలా కోర్టుల లెక్క చెప్తున్నారు. సో దీన్ని చాలా సెన్సిటివ్ ఇష్యూ. మొన్న జరిగిన ఫస్ట్ వైలెన్స్ అనుకుంటాను నేను. ఇక ముందు వైలెన్స్ జరగకుండా దాన్ని కాపాడండి. అలాగే ఈ లాయర్లు బాయ్కాట్ చేస్తున్నటువంటి ఇష్యూలో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఒక చిన్న పెద్ద పని కూడా కాదు, మనకు తెలుసున్న వాళ్ళు ఎవరున్నారో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, ఈ రెవెన్యూ ఎక్కువ చేసిన వాళ్ళు, ఒక ఆయన్ని పిలిచి ఒక సెక్రటరీని కూర్చోబెట్టి బార్ కౌన్సిల్ మెంబర్లను పిలిస్తే మీటింగు ఈవేళ అనుకుంటే రేపు సోమవారం నాడు మీటింగ్ పిలిచేయచ్చు. ఈవేళ శనివారం కోర్టులో అందరూ వస్తారు. అంటే దాని మీద మీకు ఏంటి ఇబ్బంది? మీకు ఇలాంటి లీగల్ మ్యాటర్స్లో ఇంకా కొంచెం మీరు ట్రాన్స్పరెంట్గా ఉండవలసిన అవసరం ఉంది. అది ప్రభుత్వానికి చెప్తున్నా. నెక్స్ట్ చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారో అర్థం అవట్లేదు. ఇప్పుడు మన ఆఫీస్ ముందు చెట్టు ఉండేది, నిన్న కొట్టేశారు. పేపర్లో రోజు చూస్తున్నాం, జగన్ గారు వెళ్తుంటే మొత్తం చుట్టూ ఉన్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు. ఇది కారణం ఏంటో తెలియట్లేదు. కానీ దయచేసి చెట్లు కొట్టకండి. వీలైతే చెట్టు రోడ్డుకి అడ్డంగా వస్తే రోడ్డు తిప్పించండి పక్క నుంచి. ఎందుకంటే చెట్టును మళ్ళీ పెంచడం అనేది 100 సంవత్సరాలు పెట్టేస్తుంది. పాత చెట్లు అవన్నీను. అలాంటి పాత చెట్లన్నింటినీ మీరు మొన్ననే ఏదో ఈ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చాడు. మర్రి చెట్టు కానీ ఏవో 2-3 చెట్లు చెప్పి ఈ చెట్లు ఎక్కడున్నా సరే కొట్టడానికి వీల్లేదు అని. ఈ చెట్లు కొట్టకండి, ఇవి అలాగే ఉంచి అవసరమైతే రోడ్లు మార్చుకోండి తప్ప ఈ చెట్లు మాత్రం కొట్టకండి అని 3-4 వెరైటీస్ ఆఫ్ చెట్లు ఇచ్చి అలా వీటిని కాపాడుకోవడం అనేది ఎన్వైరన్మెంట్కి చాలా అవసరం. ఎన్వైరన్మెంట్ మనం బతకడానికి చాలా అవసరం. ఎందుకు కొడుతున్నారో ఒక్కసారి ఇది కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర చీఫ్ సెక్రటరీ గారు ఎవరో దీని మీద తీసుకుని ఎందుకు కొడుతున్నారు అసలు? చెట్లు కొట్టవలసిన అవసరం ఏంటి? మళ్ళీ ఆ చెట్టు కరెక్ట్ పెంచగలమా మనం? ఏమో ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. దీని విషయం కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. దీంట్లో మాత్రం వీళ్ళు కొత్తగా పెట్టినటువంటి బిల్లు టైటిల్ రిజిస్టరింగ్ అథారిటీ అని ఏదైతే పెట్టారో దాంట్లో ఆబ్జెక్ట్ ఈజ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టు ఎన్ష్యూర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది టైటిల్ టు ద ప్రాపర్టీ హోల్డర్స్. అంటే మనకు దాని మీద హక్కు పూర్తిగా ఇవ్వడం, తర్వాత ఈజీగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సులువుగా చేయటం అని. అయితే ఎక్స్క్లూజన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ కన్ఫైనింగ్ ది జ్యూరిస్డిక్షన్ టు డిపార్ట్మెంటల్ హైరార్కీ, అంటే కోర్టుకి వెళ్లకుండా